పంట సెకండ్ క్రాప్ కొరకు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేయమని ఇంజనీర్లకు మీరు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇంజనీర్లు మాతో టైం తీసుకొని మీ అభిప్రాయాల మేరకు అల్లీసాగర్ లిఫ్ట్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేసినాం. తప్పనిసరిగా గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు మనకు నిజాం సాగర్కి వెళ్ళి నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నప్పుడు, పంటలు పండించుకోలేక ఇబ్బంది అయినప్పుడు మీ ఇబ్బందులను చూసి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మేము ఎమ్మెల్యేస్గా మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసాం. 3 ఫేజ్లో స్టార్ట్ చేసుకున్నాం. కాబట్టి మొన్న కూడా మనకు ఒక పంట ఒక తడికి 1-2 తరలకు పోయిన ఎండాకాలం కష్టమయ్యేటట్టు ఉన్నదని మాకు ఇబ్బంది అయింది. అటువంటిప్పుడు మీ అందరి దగ్గర బోర్లు ఎన్ని ఉన్నాయి, ఆ బోర్లతోనే ఒక తడన్న వస్తుందా లేదని అన్నీ తీపిచ్చాం. అంటే మేమంతా చేసినప్పుడు తప్పనిసరిగా మీ అందరూ బాధ్యతగా మన పంటలు మనం పండించుకునే విధంగా నీళ్ళని అవసరం ఉంటేనే వాడుకుంటూ అవసరం లేనప్పుడు ఇంజనీర్లతో బంద్ చేయిస్తే మనకి ఈ పంట వస్తుంది. మళ్ళీ రెండో వర్షాకాలం కూడా నాటు పోసడానికి వీలుంటుంది. అదేవిధంగా ఒక ఈఎన్సీ ఇరిగేషన్ ఆయన శ్రీరామ్ సాగర్ నీళ్లు మాకు అటు తీసుకుపోతాం, మీకు నిజాం సాగర్కి వెళ్ళి తీసుకోండి అని చెప్పడం జరిగింది. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను ఆ రోజు ఆయనకు బాగా కోపగించాం. ఇంజనీర్ నువ్వు అన్నీ ఏదో చెప్తా ఉన్నావు అని కోపగించాం. కాబట్టి తప్పనిసరిగా వాటర్ని కరెక్ట్ యూజ్ చేసుకోండి. మళ్ళీ ఇదంతా శ్రీరామ్ సాగర్కి వెళ్ళి లాగుతున్నాం, మళ్ళీ శ్రీరామ్ సాగర్కి వెళ్ళి పోతాయి. అవి మీరు ఆలోచించుకోండి. అదేవిధంగా నేను మొన్న నుంచి బాగా తిరుగుతూ ఉన్నాం, స్టడీ చేస్తూ ఉన్నాం. మన భూములన్నీ ఒక వరితో బాగా అదైపోయినాయి. ఆల్టర్నేట్ క్రాప్స్ పెట్టుకోమని మీకు కూడా ఎవరన్నా పంట పండించుకునే వాళ్ళు, కూరగాయలు అలవాటు ఉన్న వాళ్ళు కూరగాయలు 1/2 ఎకర్ వేసినా పందిరేస్తే బాగా వస్తున్నది పంట అని చెప్తా ఉన్నారు. ఎకరానికి 10 టన్నులు బీరకాయ, కాకరకాయలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టుకోమన్నాం. దానికి 3 లక్షలు అయితే ఎకరంకు, 1/2 ఎకర్కు 1,50,000 అయితే మేము 75,000 ఇస్తాం. మీరు ఒక 75,000 వేసుకుంటే మరి పందిరి వేసుకోవచ్చు. మీరు ఆ పందిరి కూడా మంచిగా గట్టిగా మళ్ళీ 10 సంవత్సరాలు ఉండేటట్టు పందిరి వేసుకుంటే మరి దాన్ని కూడా దరఖాస్తులు పెట్టుకున్నట్టున్నారు. మరి మీరు ఎప్పుడు తయారంటే అప్పుడు మేము సబ్సిడీస్ ఇస్తాం. వైర్లు కూడా మంచి వైర్లు వేసుకోవాలి, జంగు రాకుండా. కాబట్టి అదొకటి. సెకండ్, షుగర్ కేన్, చెరుకు తోట. మరి ఫ్యాక్టరీ మనం లోన్ ఏమో కట్టేసినాం. గత ముఖ్యమంత్రి కేసీఆర్ మరి ఫ్యాక్టరీ నడుపుతామని, నడిచే ఫ్యాక్టరీని నడుపుతాము, గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ప్రభుత్వం తీసుకోక వాళ్ళు నడిపేటోళ్ళని కూడా నడపలేకుంటే దాని మీద కేవలం 120 కోట్లది 380 కోట్లు అయింది. దాన్ని మనం బ్యాంకర్స్తో మాట్లాడి 200 కోట్లు లోన్ కూడా కట్టాం. మరి దాన్ని బోధన్ షుగర్ ఫ్యాక్టరీ నడపడానికి గవర్నమెంట్ తయారున్నది. కానీ మీరు షుగర్ కేన్ పెట్టరా? పెడితే మేము అధికారులకు అడిగినాం. కన్సల్ట్ అధికారులకు అడిగితే 60 టన్నులు వస్తాయని గ్యారెంటీ ఇస్తూ ఉన్నారు. మరి 1 టన్నుకు
3,000, 3,300 దాకా ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీకు 2,20,000 పంట వస్తుంది 60 టన్నులు తీస్తే. మరి దాన్ని కూడా తొందరగా ఆలోచించుకొని ఈ సంవత్సరం మీరు ఏదైనా ప్లాంటేషన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మనం షుగర్ ఫ్యాక్టరీ నడపడానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తుంది.